హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చికెన్ ఫ్రైని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చెప్తానండి. సో ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనేం పెద్దగా దీంట్లో మసాలా అవంతా కూడా యాడ్ చేయలేదు. సో ముందుగా అయితే మనం చికెన్ ఒక 1/2 kg వరకు తీసేసుకోవాలి. ఒక ప్యాన్ అనేది పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందరికీ తెలిసిందే కదా, ఇందులో మనం ఆవాలు అనేటివి యాడ్ చేయము. సో డైరెక్ట్గా మనము ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెడ్ చిల్లీని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకు రెడ్ చిల్లీ వేసానంటే ఆ టైంలో మనకు ఏ చిల్లీ ఉన్నా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే కారం కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో అందుకని అయితే ఒక రెడ్ చిల్లీ ఉంటే వేసాను అనమాట. సో ఆనియన్స్ మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో ఇందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే నీట్గా మనము ఇదంతా కూడా నీట్గా కలుపుతూ ఉండాలన్నమాట. సో అల్లం పేస్ట్ మనకు మంచి రంగు వస్తుందండి, పచ్చివాసన అంతా పోయి కూడా బ్రౌన్ కలర్లో వస్తుంది మనకు ఆయిల్లోనే ఫ్రై అయినట్లయితే. సో ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలంట. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇక్కడ చూశారు కదా లెక్క పెట్టినట్టు 4 ఆకులే వేసాను, అది మన ఇష్టం అనమాట. సో ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేను చెప్పిన విధంగా అయితే ఎవరు చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి. అసలు చికెన్ అనేది ఎలా చేసుకున్నా మనం తింటాం, అంటే టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. సో ఇది రెగ్యులర్గా కాదు, మనం ఇంట్లో ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు వాటి కాంబినేషన్లో ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు తినడానికి బాగుంటుందండి వాటిల్లోకి. సో ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో సాల్ట్ అనేది మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటాం. పసుపు యాడ్ చేయడం వల్ల ఈ చికెన్ అనేది కొద్దిగా మనకు నీసు వాసన లేకుండా ఉంటుంది. సో అందుకని పసుపు కూడా మొదట్లోనే అయితే యాడ్ చేసేసుకుంటారు. సో ఇవన్నీ బాగా కలిపేలాగైతే కలిపేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడైతే అన్నీ బాగా కలిపేలాగా కలిపేసుకొని క్యాప్ అయితే మనం క్లోజ్ చేసేసుకుంటాము. సో ఇది మనకు ఒక 15 నిమిషాలైనా మనకు ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా వీటికి పట్టేలాగైతే ఫ్రై అవ్వాలా. చూసారు కదా, ఒక 15 నిమిషాల తర్వాత అయితే ఆల్మోస్ట్ వాటర్ అయితే ఏం లేదు, ఆయిల్లోనే బాగా ఫ్రై అవుతుంది. మనకు చికెన్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. మనం కొన్నిసార్లు కొత్తిమీరను కూడా పేస్ట్ చేసి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంకో 10 నిమిషాల వరకు ఇట్లా బాగా కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడ ఆయిల్లోనే మనకు చికెన్ పీస్ అనేది బాగా ఫ్రై అయిపోయింది, అంటే గట్టిపడిపోతుందండి మనకు. సో ఇప్పుడు ఇందులోకి మనము వీటిలోకి కావాల్సిన మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. పెద్ద మసాలా ఏం కాదండి, కారప్పొడి, అలాగే ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా. సో ఇవన్నమాట. ఇదైతే ధనియాల పొడి అండి, ఇది గరం మసాలా. మరీ ఎక్కువ వేసుకుంటే మనకు కారం కూడా ఎక్కువ ఉంటుంది, మీరు సరిపడినంత అయితే యాడ్ చేసుకోండి. అలాగే చికెన్ మసాలా. సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లోనే బాగా కలిపేసుకోవాలండి. నేను ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఆయిల్లోనే మనకు బాగా కుక్ అవ్వాలి. పైగా ఈ కారం ఇవంతా కూడా మనకు పచ్చివాసన వస్తూ ఉంటాయండి. సో ఇంకా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే మనము బాగా కలుపుకుంటూ కొద్దిసేపు అయితే మూత క్లోజ్ చేసేసాము. సో చూసారు కదా, ఇది బాగా ఆయిల్లోనే ఫ్రై అవుతుంది. మనకు పచ్చివాసన అంతా పోయినాక చూడండి కలర్ కూడా అయితే ఇలా మారుతుంది, ముక్క కూడా బ్రౌన్ కలర్కి అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే ఆయిల్లోనే ఎక్కువసేపు కుక్ అవుతుంది కదా. సో అందువల్ల అనమాట. చాలా సింపుల్గా ఉంటుందండి, ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈ మధ్య అయితే వంటలేం తక్కువ చేయట్లేదు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. సో ఇలా చేసుకుంటే కొద్దిగా పచ్చట్లోకి కానీ, పప్పులోకి కానీ, రసంలోకి కానీ టేస్ట్ బాగుంటుంది, పైగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసి గార్నిష్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే
ఛానల్ని పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాన్నైతే ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ఖచ్చితంగా మీ వరకైతే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.